Hello all, welcome to Thai View and here is our non-spoiler review of the film Empuran starring Mohanlal and Prithviraj in lead role. ఈ మూవీని పృథ్వీరాజ్ డైరెక్ట్ చేశారు. లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై గుడ్ సెకండ్ హాఫ్. పార్ట్ 1 ఎండింగ్ లో జతిని తీసుకొచ్చాక స్టీఫెన్ ఎటు వెళ్ళిపోయాడు, అసలు ఖురేషి అబ్రంగా తన హిస్టరీ ఏంటి, జైద్ మసూద్ క్యారెక్టర్ ఎవరు, ఇలా ఎన్నో క్వశ్చన్స్ వదిలారు. ఈ సీక్వెల్ అవన్నీ ఆన్సర్ చేశారా? డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీ ఓపెనింగ్ ఒక షాకింగ్ సీక్వెన్స్ తో మొదలవుతుంది. ఆ తర్వాత లూసిఫర్ పార్ట్ 1 ఫార్మాట్ లోనే ఈ స్క్రీన్ ప్లే కూడా వెళ్తుంది. కేరళ పాలిటిక్స్ సీన్, నార్త్ వాళ్ళు ఇక్కడ ఎలా దూరడానికి ట్రై చేస్తున్నారు, ఆ జర్నలిస్ట్ క్యారెక్టర్ తో సీన్స్, ఇలా మోస్ట్లీ సెటప్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ లో టూ మచ్ సెటప్ అనిపించింది. బికాస్ ఫస్ట్ హాఫ్ మొత్తంలో మోహన్ లాల్ స్క్రీన్ టైం చాలా తక్కువ, కానీ ఆయన స్క్రీన్ మీద లేకపోయినా ఆ ప్రెజెన్స్ మనం ఫీల్ అవుతాం. ఒక ప్రెస్ మీట్ లో అనుకుంటా పృథ్వీరాజ్ చెప్తారు ఆయనకి నోలన్ బ్యాట్మెన్ మూవీస్ ఇష్టం అని చెప్పి, డార్క్ నైట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని అన్నారు. ఆ మూవీలో ప్రతి సీన్ లో బ్యాట్మెన్ డైరెక్ట్ గా ఉండడు ఆర్ ఉంటాడు, ఆర్ ఆ సీన్ జరిగేది బ్యాట్మెన్ గురించి. సో బ్యాట్మెన్ ప్రెజెంట్ సినిమా మొత్తం అలానే ఉంటుంది. సేమ్ టెక్నిక్ ఇక్కడ కూడా యూస్ చేశారు. మోహన్ లాల్ డైరెక్ట్ గా లేకపోయినా చాలా సీన్స్ స్టీఫెన్ క్యారెక్టర్ గురించే ఉంటాయి. ఇన్ఫాక్ట్ చాలా సెటిల్ ఎలివేషన్స్ కూడా ఇస్తారు. సో ఆ ప్రెజెన్స్ అలానే ఉంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. లైక్ మన అందరికి అర్థమైపోద్ది క్యారెక్టర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటాయని చెప్పి. బట్ స్టిల్ ఆ ఎలివేషన్ అనేది ఫీల్ అవుతాం, ఎందుకంటే అంత కూల్ గా డిజైన్ చేశారు కాబట్టి. బట్ సమ్హౌ ఫస్ట్ హాఫ్ డెఫినెట్లీ టూ లాంగ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక మాంటేజ్ అని ఫీల్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఆ స్లోనెస్ అనేది మనం ఫీల్ అవుతాం. ఒక్కసారి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఫెమిలియర్ టెరిటరీలోకి వచ్చేస్తాం. ఫస్ట్ హాఫ్ లో ఉండే ఇంటర్నేషనల్ అంతా రివర్స్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ మోస్ట్లీ లోకల్ గా సెట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద మాస్ సీన్స్ వచ్చేది కూడా సెకండ్ హాఫ్ లోనే. అందుకే సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించదు. పాలిటిక్స్ సబ్ ప్లాట్స్ అయినా, జైద్ క్యారెక్టర్ స్టోరీ లైన్ అయినా మొత్తం అని నీట్ గా టైప్ చేస్తారు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే మోహన్ లాల్ ఇస్ ఫెనామినల్, నో డౌట్. అసలు కొన్ని షార్ట్స్ లో జస్ట్ ఆ కళ్ళతోనే ఎలివేషన్ వచ్చేస్తుంది. సటిల్ ఎలివేషన్స్ అయినా, డైరెక్ట్ ఫైట్స్ అయినా, ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ అండ్ హిస్ క్యారెక్టర్ వర్క్స్ బ్యూటిఫుల్లీ. ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ గా పృథ్వీరాజ్ ప్లే చేసిన జైద్ క్యారెక్టర్ కి ఒక బ్యూటిఫుల్ స్టోరీ లైన్ ఇచ్చారు. ఒక పాయింట్ లో అయితే మోహన్ లాల్ ని వదిలేసి ఆయన క్యారెక్టర్ కి ఆయన ఎలివేషన్ రాసుకున్నారు అనిపించింది. జోక్స్ అసైడ్, ఆ క్యారెక్టర్ తో పాటు వరల్డ్ బిల్డింగ్ అనేది కూడా సైమల్టేనియస్లీ చేశారు. ఇంకో సర్ప్రైజ్ అంటే అది మంజు వారియర్ క్యారెక్టరే. ప్రియా క్యారెక్టర్ లో ఆమెకి ఇంకొక కొత్త ఆర్క్ అనేది ఇచ్చారు. విలన్ రోల్ లో అభిమన్యు సింగ్ డిడ్ వెల్, కానీ డిసప్పాయింట్ అయింది మాత్రం టొవినో ది జతిన్ క్యారెక్టర్ దే. పార్ట్ 1 లో తన క్యారెక్టర్ గురించి కొంచెం హింట్స్ ఇస్తారు, కానీ సమ్హౌ ప్రాపర్ రీజనింగ్ లేకుండా ఆ క్యారెక్టర్ బిహేవ్ చేస్తూ ఉంటుంది. అంటే మూవీ స్టార్టింగ్ లోనే అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అనే స్టేట్మెంట్ ఇస్తారు. బట్ స్టిల్ తన క్యారెక్టర్ ఇంకా ఫ్లెష్ అవుట్ చేస్తే బాగుంది అనిపించింది. టెక్నికల్లీ కూడా ఈ మూవీ చాలా బెటర్ ఉంది. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ప్రాబబ్లీ ద గ్రాండెస్ట్ లుకింగ్ మలయాళం మూవీ ఐ హావ్ ఎవర్ సీన్ టిల్ నౌ. పృథ్వీరాజ్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ as డైరెక్టర్. ఇంటర్నేషనల్ లొకేషన్స్ తో స్కేల్స్ పెంచడమే కాదు, ఈవెన్ ఫస్ట్ పార్ట్ కి తగ్గట్టుగానే సెకండ్ పార్ట్ కూడా బాగా చేశారు ఆయన. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ తో కలిసి వీళ్ళు డిజైన్ చేసుకున్న కొన్ని ఫ్రేమ్స్ అయితే టూ కూల్ అనిపించాయి. ఇందాకన్నా కదా మోహన్ లాల్ గారు లేకపోయినా ప్రెజెన్స్ అనేది కనిపిస్తుందని చెప్పి, దానికి మెయిన్ రీజన్ ఈ ఫ్రేమ్సే. మ్యూజిక్ బై దీపక్ దేవి ఇస్ గుడ్. ఫస్ట్ హాఫ్ లో వాడా ఫైట్ సీక్వెన్స్ కి 2.0 వర్షన్ ఉంటుంది. లిటరల్లీ అద్దిరిపోతా సీక్వెన్స్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ వర్క్ సో వెల్. ఎడిటింగ్ బై అఖిలేష్ మోహన్ ఇస్ ఫైన్, బట్ మూవీ లెంత్ ఎక్కువ అని అనిపించింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో ఇందాక అడ్రస్ చేసినట్టుగా. ఐ నో ఇట్స్ మోస్ట్లీ సెటప్, కానీ ఇంకొంచెం ఫాస్ట్ గా అవకొట్టొచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఫైనల్ గా చెప్పాలంటే లూసిఫర్ నచ్చిన వాళ్ళకి L2 ఎంపురాన్ కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. పృథ్వీరాజ్ ఈజ్ ఏ మోహన్ లాల్ ఫ్యాన్ అని తెలిసిందే. సో పర్ఫెక్ట్ ఫ్యాన్ సర్వీస్ మూవీలానే తీశారు. ఏ గుడ్ కమర్షియల్ entertainer from him. So that's it for the review guys. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then keep watching the review. This is Team The Review signing off.